ఐపీఎల్ 2025 14వ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ మరియు గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీ పైన ఒక మంచి విక్టరీని సాధించింది. 170 పరుగుల్ని కేవలం 17.5 ఓవర్స్ లో చేసి ఒక మంచి విక్టరీని సాధించింది. ఈ విక్టరీ ద్వారా గుజరాత్ టైటాన్స్ టీమ్ కి నెట్ రన్ రేట్ చాలా బాగా పెరుగుతుంది. అది కూడా కేవలం 2 వికెట్లు కోల్పోయి మాత్రమే ఈ స్కోర్ ని సాధించింది గుజరాత్ టైటాన్స్. ఇక ఈ మ్యాచ్ లో హైలైట్స్ విషయానికి వస్తే టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్స్టన్ పార్ట్నర్షిప్ ఇన్ డెత్ ఓవర్స్ చాలా మంచిగా రాణించారు. కేవలం 24 బంతుల్లో 46 పరుగులు చేశారు. ఈ పార్ట్నర్షిప్ కారణంగానే వీళ్ళ స్కోర్ 160 రన్స్ వరకు దాటింది. 150 లోపే కట్టడి అయ్యేది టీమ్ స్కోర్. టిమ్ డేవిడ్ 18 బంతుల్లోనూ 32 పరుగులు చేశాడు. ఇతను ఆడిన క్యామియో వల్లనే ఆర్సీబీ కొంచెం బెటర్ స్కోర్ సాధించింది. అలాగే గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ లో సిరాజ్ 3 వికెట్లు తీయగా సాయి కిషోర్ 2 వికెట్లు తీశారు. అది కూడా 6 ఎకానమీ బిలోలోనే ఉంది వీళ్ళిద్దరు ఎకానమీ. ఇక గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లో సుదర్శన్, బట్లర్ అండ్ రూథర్ఫోర్డ్ చాలా మంచి నాక్స్ ఆడారు. వీళ్ళ ముగ్గురు నాక్స్ వల్ల ఈ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ చాలా కంఫర్టబుల్ గా అండ్ డామినెన్స్ వేలో గెలిచింది ఆర్సీబీ పైన. ఈ సంవత్సరం ఆర్సీబీ చాలా మంచి ఫామ్ లో ఉండడం మనం చూసాము. కానీ ఈ మ్యాచ్ లో చాలా దారుణంగా పర్ఫార్మెన్స్ చేశారు ఆర్సీబీ టీం మెంబర్స్. ఇక టాస్ విషయానికి వస్తే గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయడానికి చూస్ చేసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కోహ్లీ మరియు సాల్ట్ పవర్ ప్లే లో ఓపెనింగ్ జోడీగా దిగారు. కానీ కోహ్లీకి పవర్ ప్లే లో ఒక షాక్ తగిలింది. కేవలం 7 పరుగులు చేసి మాత్రమే సెకండ్ ఓవర్ 4th బాల్ కి హర్షిత్ ఖాన్ బౌలింగ్ లో కోహ్లీ అవుట్ అయ్యాడు. అలాగే నెక్స్ట్ 3rd ఓవర్ 2nd బాల్ కి సిరాజ్ బౌలింగ్ లో పడిక్కిల్ బౌల్డ్ అయ్యాడు. కేవలం పడిక్కిల్ 4 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాడు ఈ మ్యాచ్ లో. అలాగే సాల్ట్ కి ఒక 2-3 టైమ్స్ లైఫ్స్ వచ్చినా గానీ తను ఈ లైఫ్స్ ద్వారా ఈ ఇన్నింగ్స్ ని చాలా పెద్దగా మలచలేకపోయాడు. దీనివల్ల సాల్ట్ కూడా చాలా త్వరగా అవుట్ అయిపోయాడు. అది కూడా సిరాజ్ వేసిన బౌలింగ్ లో బౌల్డ్ అయిపోయాడు ఫిల్ సాల్ట్. 13 బంతులకి 14 పరుగులు మాత్రమే చేశాడు ఫిల్ సాల్ట్. నెక్స్ట్ వచ్చిన పటిదార్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేకపోయాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో తన వికెట్ ను కోల్పోయాడు క్యాచ్ అవుట్ రూపంలో ఒక భారీ షాట్ కి యత్నించి. కెప్టెన్ అయిన రజాత్ పటిదార్ కేవలం 12 బంతులకి 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ జితేష్ శర్మ మరియు లివింగ్స్టన్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ లభించింది. 38 బంతుల్లో 52 పరుగులు చేశారు వీళ్ళిద్దరు కలిసి. ఈ పార్ట్నర్షిప్ అయితే చాలా క్రూషియల్ టైంలో వచ్చింది. ఈ టైంలో జితేష్ శర్మ చాలా మంచి ఇంటెంట్ తో బ్యాటింగ్ చేశాడు. ఇలా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలోనే సాయి కిషోర్ బౌలింగ్ లో తన వికెట్ ను కోల్పోయాడు. 21 బంతులకు 33 పరుగులు చేసి ఆర్సీబీ టీమ్ కి ఒక మంచి టోటల్ ని అందించే దాంట్లో తోడ్పడ్డాడు జితేష్ శర్మ. నెక్స్ట్ కృణాల్ పాండ్యా కూడా చాలా త్వరగా అవుట్ అయిపోయాడు. 15వ ఓవర్ రెండవ బంతికి 5 పరుగులు మాత్రమే చేసి తన వికెట్ ని కోల్పోయాడు. నెక్స్ట్ లివింగ్స్టన్ అండ్ టిమ్ డేవిడ్ మధ్యలో ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. అది కూడా చాలా ఫాస్ట్ గా వచ్చింది. 24 బంతుల్లో 46 పరుగులు చేశారు. అది కూడా డెత్ ఓవర్స్ లో. ఈ పార్ట్నర్షిప్ వల్లనే ఆర్సీబీ స్కోర్ 160 రన్స్ దాటింది. లేకుంటే దాదాపు 150 లోపే వీళ్ళ టీం అవుట్ అయి ఉండేది. ఇలా పార్ట్నర్షిప్ ని కంటిన్యూ చేస్తున్న సమయంలో సిరాజ్ వచ్చి మళ్ళీ ఈ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు. 19వ ఓవర్ 2nd బాల్ కి సిరాజ్ లివింగ్స్టన్ వికెట్ ని తీశాడు. టిమ్ డేవిడ్ ఆడిన క్యామియో వల్లనే ఆర్సీబీ స్కోర్ 160 రన్స్ దాటింది. టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 32 పరుగులు చేసి ఈ ఇన్నింగ్స్ లో చివరి బంతికి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక ఆర్సీబీ టోటల్ స్కోర్ విషయానికి వస్తే 169 రన్స్ చేసింది. 8 వికెట్స్ కోల్పోయి 20 ఓవర్లలో. ఇక జీటీ బౌలింగ్ లో సిరాజ్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. సాయి కిషోర్ 2, హర్షిత్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలా 1 వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో మాత్రం జీటీ బౌలర్స్ చాలా కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో జీటీ బ్యాట్స్మెన్స్ 170 పరుగులు చేసి స్టార్ట్ చేయడానికి బరిలోకి దిగారు. గిల్ మరియు సుదర్శన్ ఓపెనింగ్ పేర్ గా దిగారు. స్కోర్ మరీ ఎక్కువ లేకపోవడంతో గిల్ మరియు సుదర్శన్ కొంచెం నిదానంగానే స్కోర్ ని రాబట్టడం స్టార్ట్ చేశారు. అలా రాబడుతున్న సమయంలో గిల్ 5th ఓవర్ 4th బాల్ కి భువి వేసిన బాల్ కి క్యాచ్ అవుట్ రూపంలో అవుట్ అయ్యాడు. కేవలం గిల్ 14 బంతులు 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కి పయనమయ్యాడు. నెక్స్ట్ ఒక 2 పెద్ద పార్ట్నర్షిప్ వల్ల జీటీ టీం చాలా సునాయాసంగా ఆర్సీబీ టీం పై విజయాన్ని సాధించింది. సుదర్శన్ మరియు బట్లర్ మధ్యన ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. కేవలం 47 బంతుల్లో 75 పరుగులు చేశారు వీళ్ళిద్దరు కలిసి. నెక్స్ట్ సుదర్శన్ 13th ఓవర్ 3rd బాల్ కి హేజల్వుడ్ వేసిన బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. సుదర్శన్ 36 బంతుల్లో 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ బట్లర్ అండ్ రూథర్ఫోర్డ్ చాలా మంచిగా ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్ ని చాలా త్వరగా ఫినిష్ చేశారు. వీళ్ళిద్దరు కలిసి 32 బంతుల్లో 63 పరుగులు చేసి ఈ టీం కి సునాయాసమైన విజయాన్ని అందించారు. ఇక జీటీ బ్యాట్స్మెన్ ఈ చేజ్ ని కేవలం 17.5 ఓవర్స్ లోనే సాధించింది. దీనివల్ల వీళ్ళ
వీళ్ళ నెట్ రన్ రేట్ చాలా మంచిగా హెల్దీగా పెరిగే అవకాశం ఉంది. ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే భువీ ఒక వికెట్ తీశాడు, హేజల్వుడ్ ఒకటి, యష్ దయాల్ మాత్రం చాలా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు, కానీ వికెట్లు మాత్రం రాబట్టలేకపోయారు. ఇక ఈ మ్యాచ్ లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు మహమ్మద్ సిరాజ్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.